హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై బిర్యానీ హోటల్ స్టైల్ టేస్ట్ ఇంట్లో ఎలా వస్తుందో వివరంగా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. రకరకాల బిర్యానీలు చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, కానీ దేని టేస్ట్ దానికేనండి. ఈ ఫ్రై బిర్యానీ చేసే విధానం పద్ధతి కరెక్ట్గా ఉంటే సూపర్గా కుదురుతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా టేస్టీగా గుమగుమలాడే వాసనతో ఈ ఫ్రై బిర్యానీ ఎలా రెడీ చేశానో, ఏ పద్ధతిలో చేశానో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ బిర్యానీ తినండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను ఫ్రై బిర్యానీకి 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని 1-2 సార్లు బాగా శుభ్రం చేసుకుని మీకు చూపిస్తున్నాను. నేనైతే లెగ్ పీస్ తీసుకున్నాను. ఫ్రై బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్లోనికి 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. సాల్టు మసాలా ఎందుకు వేసామంటే ముక్కకు బాగా పడుతుందండి. మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని దీనికి లేట్ ఉంటుంది కాబట్టి 1 పావు గంట ఇలా నాని పెడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ని 1 పావు గంట పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను. మెజర్మెంట్ వచ్చేసి 350 గ్రామ్స్ ఉంటాయి. వీటితో మీకు నేను బిర్యానీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ రైస్ని 1-2 సార్లు బాగా శుభ్రం చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న రైస్లోనికి ఇంకొంచెం వాటర్ వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా నానితే కనుక బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోనికి ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ కనుక బిర్యానీలో వేస్తే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఒక చిన్న కప్పు ఆయిల్, ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీకి నెయ్యి పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత 2 బిర్యానీ ఆకు, 2 స్టార్లు, ఒక చిన్న చెక్క ముక్క, అనాస్ మొగ్గ, మరాఠీ మొగ్గ, 4 యాలకులు, 4 లవంగాలు ఇవన్నీ వేసి ఒక చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు 3 వంతులు వేగిన తర్వాత అందులోనికి పచ్చి బఠానీ వేసుకోవాలి. దాని తర్వాత 2 టమాటా ముక్కలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోవాలండి. దాన్ని కూడా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. నేను 1/1 వేసి వేయించుతున్నానండి. బిర్యానీకి 1/1 వేసి వేయించుకుంటేనే రుచి బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేసి వేయించుకుని హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది కానీ రుచి ఉండదు. కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా మెదిపి వేసుకోవాలండి. రుచి చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా కలుపుతూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసులన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మన మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలా అటు ఇటు తిప్పుకుంటూ వేగనివ్వాలి. కొద్దిగా 5 నిమిషాలు మాత్రమే. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టి తీద్దామండి. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆ ముక్కకు పడుతుంది. అందుకోసమే ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి దీన్నంతా కూడా పైకి కిందకి ఒక్కసారి కదిపేసి
ఇందులోనికి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేస్తే మాత్రం అన్నం ముద్దగా అవుతుంది, చూసుకుని వేసుకోవాలి. ఆ నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. బిర్యానీ చక్కగా రావాలి అంటే ఈ పద్ధతిలో చేయండి, చాలా బాగా కుదురుతుంది. అలానే ఇందులోనికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు నచ్చితే ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒక్కసారి గరిటెతో అటు ఇటు తిప్పేసేసి మూత పెట్టి మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి తీసి మూత చూసి ఒక్కసారి అటు ఇటు తిప్పి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే పైది కిందకి ఒకసారి తిప్పితే మొత్తం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. వాటర్ మనం ఎక్కువ వేయలేదు కదా, రైస్కి సరిపడా వేసాం కాబట్టి మునిగేటట్టుగా వేయలేదు. అందుకని పైకి కిందకి ఒకసారి చికెన్ పీసులన్నింటి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికిందో. అంతా కూడా 10-15 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పీసెస్ అన్నీ. ఈ చికెన్ ఎందుకు సపరేట్ చేసుకుంటున్నామంటే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి కదండి, ఫ్రై బిర్యానీ కదా మనం చేస్తుంది. అందుకని ఫ్రై చేసుకోవడానికి ఇలా చికెన్లో నుంచి మన వాటర్లో నుంచి చికెన్ని సపరేట్ చేసేస్తున్నాము. ఇప్పుడు చికెన్ సపరేట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం చెక్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. నాకైతే సరిపోలేదండి, నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీకు సరిపోతే సరేనండి, లేకపోతే వేసుకోండి. సాల్ట్ వేసి కొద్దిగా తిప్పిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. గిన్నెతో వంపేసి వేస్తే అందులో ఉన్న వాటర్ మళ్ళీ ఇందులోకి పడతాయి కదండి. అలా కాకుండా చేత్తో ఏ డ్రాప్స్ కూడా లేకుండా బాగా వంచి వేసుకోండి. అప్పుడే మనం వేసిన వాటర్కి మనం తీసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అనేది. ఈ టిప్స్ మాత్రం తప్పకుండా పాటించండి. ఇక వాటర్ వేయొద్దు, ఇందులో ఉన్న వాటర్ బయటికి తీయొద్దు, ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా రైస్ అంతా వేసేసి ఒక్కసారి అటు ఇటు తిప్పేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 2 గిన్నె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా వేగనివ్వాలి. ఇందులోనికి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. కలుపుకుంటూ తిప్పుకుంటూ వేగనివ్వాలండి మొత్తం కలిసేలా. ఇందులోనికి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి పీసెస్ అన్ని. ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అంతా చికెన్కి పట్టేలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా తిప్పుకోవాలండి, ఎందుకంటే ఉడికించిన చికెన్ కాబట్టి విడిపోకుండా గరిటతో మెల్లిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కడ మూత పెట్టుకోకుండా మనం విడిగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ అంతా విడిపోతుంది. మనకి క్రిస్పీగా రావాలి అంటే మూత పెట్టుకోకుండా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు రైస్ ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఈ విధంగా ఉడికింది. మనం తీసుకున్న రైస్కి పోసిన వాటర్కి చక్కగా సరిపోతాయండి. ఒకసారి అటు ఇటు తిప్పేసి మూత పెట్టి ఫైనల్గా ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ఒకవైపు వేగింది కదండి, రెండో వైపు కూడా తిప్పుకుని పర్ఫెక్ట్గా 2 వైపులా సమానంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి కలర్గా వేయించుకోవాలి. చాలండి, ఈ విధంగా వేగితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర వేసుకుని అటు ఇటు తిప్పేసుకుని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై అయిపోయింది కదండి. ఫైనల్లో రైస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మూత చూస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా రావాలండి రైస్. అంతేనండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.